హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా ఈరోజు ఈ యొక్క వీడియోలో జాగ్రఫీ నుంచి ఒక టాప్ 100 బిట్స్ మనమైతే ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క వీడియోస్ రెగ్యులర్గా మీరు కనుక ఫాలో అయితే ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈజీగా మీరైతే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా మీరైతే ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని. అలానే వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతుండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అలానే టెలిగ్రామ్ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. వాటిలో కూడా జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని మీరైతే ఫాలో అవుతూ ఉండండి. అలానే మోడల్ పేపర్స్ నేనైతే అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్క మోడల్ పేపర్ కూడా మీరైతే ఒక ప్రాక్టీస్ అయితే చేయండి. ఎక్కువ సార్లు అయితే మీరైతే ప్రాక్టీస్ చేయాలి. ఈ యొక్క 30 days మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నడిపిన వార్తాపత్రిక ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సోమ్ ప్రకాష్, బెంగాలీ. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఫిలప్ డ్రింక్ వాటర్ సహాయంతో కలకత్తాలో బాలికల పాఠశాలను ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1849. వితంతు వివాహములను అధికంగా ప్రోత్సహించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కేశవ చంద్రసేన్. 1864 ఆగ్రాలో రాధాస్వామి సత్సంగ్ స్థాపించింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తులసీరామ్. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు చేపట్టిన మొదటి వ్యక్తి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజారాం మోహన్ రాయ్. ఆధునిక భారతదేశ పితామహ పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా ఎవరి బిరుదులు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ మిరాత్ ఉల్ అక్బర్ అనే పత్రికను ఏ భాషలో ప్రచురించారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. పర్షియా. మిరాత్ ఉల్ అక్బర్ అనే పత్రికను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1822. సంవాద కౌముది అనగా సంవాద కౌముది ఒక ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. త్రైమాసిక పత్రిక. సంవాది కౌముది ఏ భాషలో ప్రచురింపబడింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బెంగాలీ భాష. ఇండిపెండెంట్ ఇండియన్ లేబర్ పార్టీని ఏర్పాటు చేసి వెనుకబడ్డ వర్గాల వారి రాజకీయ హక్కుల కోసం పోరాటం చేసింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. బిఆర్ అంబేద్కర్. వెనుకబడ్డ వర్గాల వారి కోసం హరిజన దేవుని బిడ్డలు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడినవారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. గాంధీజీ.
గుజరాత్లో అగ్రకులాల ఆధిపత్యమునకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మొదటి వ్యక్తి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కర్సన్ దాస్ ముర్జీ. కర్సన్ దాస్ ముల్జీ ఆగ్రకులాల ఆధిపత్యాన్ని ఏ పత్రిక ద్వారా ఖండించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సత్యప్రకాష్. మహారాష్ట్రలో అగ్రకులాల ఆధిపత్యాన్ని వ్యతిరేకించి మొట్టమొదటి పోరాటాలు చేసిన వ్యక్తి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. గోపాల హరిదేశముఖ్. బాలశాస్త్రి జంబేకర్ నడిపిన జర్నల్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. దర్పణ్. పరమహంస మండలి యాదవ సభను ఏర్పాటు చేసి అగ్రకులాల ఆధిపత్యాన్ని ఖండించింది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. తడోబా పాండురంగ అర్కడా. గుజరాత్లో అగ్రకులాల వారిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉజాలి పరాలు. గుజరాత్లో అగ్రకులాల వారిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఖాళీపరాలు. గుజరాత్లో వంశపారంపర్యంగా బానిసత్వంలో ఉండే విధానానికి గల పేరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. హాలీ విధానం. ప్రాథమిక విద్యపై చార్లెస్ వుడ్ కమిటీని ఎప్పుడు నియమించారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1854. మాధ్యమిక విద్యపై హంటర్ కమిటీని లార్డ్ రిప్పన్ కాలంలో ఎప్పుడు నియమించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1882. విశ్వవిద్యాలయ విద్యపై లార్డ్ కర్జన్ రౌలింగ్ కమిటీని ఎప్పుడు నియమించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1902. షాడ్లర్ కమిటీ 1917 దేనికి సంబంధించినది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్య. హార్దాగ్ కమిటీ విద్యపై ఎప్పుడు నియమించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1929. సిద్ధో కన్హు ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సంతాల్. తీరత్ సింగ్ బార్ మాణిక్ 1829 నుంచి 1832లో ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాసిస్.
కాసిస్ తిరుగుబాటు 1829 నుంచి 1832లో ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మేఘాలయ. కచ్చనాగాస్ తిరుగుబాటు 1882లో అస్సాంలోని ఎవరి నాయకత్వంలో జరిగింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, శంభుదాస్. జాదోనాంగ్ రాణి గైడిలు 1917 నుంచి 1919లో ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కూకీ. కూకీ తిరుగుబాటు 1917 నుంచి 1919లో ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మణిపూర్. డిఓ నాయక్ ఏ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, బూఘాన్. బూఘాన్ తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒరిస్సా. నాయక్ దాస్ తిరుగుబాటు 1858 నుంచి 1868 కాలంలో నాయకత్వం వహించింది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, రూప్ సింగ్ జోరియా భగత్. బిల్లులు తిరుగుబాటు 1818 నుంచి 1838కు నాయకత్వం వహించింది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, సేవారాం. ఝాన్సీ లక్ష్మీబాయికి మద్దతు పలికి సైనికులను పంపించిన నానా సాహెబ్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, తామ్తియా తోపే. తామ్తియా తోపేని మోసం చేసి అతనికి బ్రిటిష్కు పట్టించిన అతని స్నేహితుడు ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, మాన్ సింగ్. 1887 తిరుగుబాటును సాంప్రదాయ శక్తులు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా చేసిన యుద్ధం అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, రీస్. మాంగల్ పాండే, ఈశ్వరి పాండే ఎన్నవ బారక్పూర్ పటాలలో పనిచేశారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 34. మంగల్ పాండేచే చంపబడిన ఆంగ్లేయ సైనికాధికారి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, లెఫ్టినెంట్ బాగ్. 1856 నాటి సైన్యంలో బ్రిటిష్ మరియు భారతీయుల నిష్పత్తి వరుస క్రమంలో? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 45,000:2,00,000.
సాధారణ సేవల చట్టం కానింగ్ ఏ సంవత్సరంలో చేశాడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1856. 1857 తిరుగుబాటులో పాల్గొనని సైన్యాలు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. బొంబాయి, మద్రాస్. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆవు పంది కొవ్వుతో చేసిన తూటాలు. పశ్చిమ బెంగాల్లో బరక్పూర్ రెజిమెంట్లో తిరుగుబాటు చేసి ఆంగ్లేయులపై కాల్పులు జరిపింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మంగల్ పాండే. ఐసీసీ ఆల్ పవర్ ఫుల్ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీని అధిపతిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. జేషా. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2022 ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సామ్ కర్రాన్. కింది వాటిలో ఏ అంతరిక్ష సాంకేతిక సంస్థ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగ రాకెట్ విక్రమ్ ఎస్ను అభివృద్ధి చేసింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్కైరూట్ ఏరోస్పేస్. కావేరీ దక్షిణ వన్యప్రాణుల అభయారణ్యాన్ని ఏ రాష్ట్రం నోటిఫై చేసింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. తమిళనాడు. COP27 వద్ద భారతదేశం మడ అడవుల అలయన్స్ ఫర్ క్లైమేట్ MACలో చేరినందున ప్రపంచంలోని అతిపెద్ద మడ అడవులు కింది వాటిలో ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సుందర్బన్ రిజర్వ్ ఫారెస్ట్. లైఫ్ సైన్సెస్ డేటా కోసం భారతదేశం యొక్క మొదటి రిపోజిటరీ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్. కింది వారిలో ఎవరు 2022 కోసం కులదీప్ నాయర్ పాత్రికరిట సన్మాన్ అవార్డును అందుకున్నారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్ఫా కానుష్ షేర్వాణి. QS ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో భారతదేశం నుంచి ఏ సంస్థ అగ్రస్థానంలో ఉంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. IIT బాంబే. 2018లో రాసిన హమ్ యహాన్ దేశ్ నవలకి 31వ బిహారీ పురస్కార్ 2021 ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మధు కంకరియా. సైన్స్కు వారు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా UK యొక్క రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఎవరికి లభించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెంకీ రామకృష్ణన్. సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2022తో ఎవరికి లభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కార్లోస్ సౌరా. లండన్లో జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్ట్లో
ప్రతిష్టాత్మకమైన రెస్పాన్సిబుల్ టూరిజం గ్లోబల్ అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేరళ టూరిజం. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2022 ఎవరికి లభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆచంట శరత్ కమల్. ఎవరి పుట్టినరోజున పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. జాతీయ విద్యా దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కోర్సును మార్చడం, విద్యను మార్చడం. 1947లో ఏ నాయకుడు ఆకాశవాణి ఢిల్లీని సందర్శించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 12న పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డేగా జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, మహాత్మా గాంధీ. ఎవరి పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ప్రతి సంవత్సరం ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 14. ప్రతి సంవత్సరం జాతీయ బాలల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 14. ప్రపంచ మధుమేహ దినోత్సవం 2022 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, డయాబెటీస్ కేర్ యాక్సెస్.